నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గుల్జారా హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చార్మినార్ పోలీసులు. హైదరాబాద్ మియాపూర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు. హెచ్ఎండిఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలు నేలమట్టం. హైదరాబాద్ లో తయారైన ఎకో ఫ్రెండ్లీ బొమ్మలకు గిన్నీస్ లో స్థానం. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా వస్త్రాలతో తయారీ. న్యాయ వ్యవస్థ కంటే రాజ్యాంగమే సర్వోన్నతమన్న జస్టిస్ గవాయ్. పార్లమెంటు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని స్పష్టీకరణ. జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు. పహల్గాం దాడికి ముందు పాక్ చైనాలో పర్యటించినట్టు గుర్తింపు. రాష్ట్రంలో తీవ్ర విషాదకర అగ్ని ప్రమాదంగా నిలిచిన హైదరాబాద్ గుల్జారా హౌస్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చార్మినార్ సమీపంలోని గుల్జారా హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 తరాలు ప్రాణాలు విడిచారు. ఈ హృదయ విదారక ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. ఈ దుర్ఘటనపై బాధితుల ఫిర్యాదుతో చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది లాంటి అంశాలను పోలీసులు విచారణలో తేల్చనున్నారు. హైదరాబాద్ లోని మియాపూర్, హైదర్ నగర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. హెచ్ఎండిఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారని 70 మంది ప్లాట్ల యజమానులు హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు. ప్లాట్ల యజమానుల ఫిర్యాదు మేరకు అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కబ్జాదారుల నుంచి భూములు విడిపించడంపై ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తోందని ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ నగరంలోని ఇస్లామియా కళాశాల మైదానంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో సేవ్ వక్ఫ్ బోర్డ్ సేవ్ కాన్స్టిట్యూషన్ పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు అసదుద్దీన్ ఓవైసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంతో దేశంలోని వక్ఫ్ బోర్డు భూములు ప్రభుత్వపరం అవుతాయని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం మతస్థులను కాదని ఇతరులను బోర్డులోకి తీసుకోవడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. जिम्मेदारियों को समझकर उसको निभाना पड़ेगा. कानून के दायरे में रहकर हमको अपनी लड़ाई को जारी और सारी रखना पड़ेगा. कह रहे तुमने बहुत बड़ा धोखा दिया. तुम ये समझ रहे हो कि तुमने अपने ससुरे को धोखा दिए तो तुम दोबारा इख्तियार पर आ गए. नीतीश कुमार, तुमने भारत के आईन को धोखा दिया है. कुमारस्वामी, तुमने भारत के आईन को धोखा दिया है. चिराग पासवान, तुमको अपने वालिद की कुर्बानियों का लिहाज नहीं रहा. तुमने बाबा साहेब अम्बेडकर के बनाए हुए कानून को धोखा दिया है. హనుమకొండ జిల్లా పరకాలలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు సరిపడా టార్పాలిన్లు అందించకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పరదాలు అయిపోయినాయి అంటాను, అడిగితే లేవంటాను. ఇంటికాడి పరదాలు తెచ్చుకపోతే మొత్తం తడిసినాయి. ఈమంటే ఇప్పుడు కూడా వచ్చిపోయింది. ఈమంటే వాళ్ళు ఇస్తాం, ఇంకా వాళ్ళు కానీ వాళ్ళు ఇస్తలేరు. ఆయన కప్పుకున్న వాళ్ళు ఇస్తలేరు, వాళ్ళు మాకు ఇస్తలేరు. ఇంటికాడికి తెచ్చుకపోతే ఉన్న వాటిలో మొత్తం తడిసినాయి. నీళ్ళు వచ్చినాయి, నీళ్ళల్లో తానం చేసినట్టు అయినాయి. వాటిలో రోజుల బట్టి ఇదే దెత్తుడు, ఇదే నువ్వు కూడా అవుతుంది. తడిసినవి కూడా కొనాలి. మరి కొనకపోతే మేము ఇంత కష్టం చేసి ఏం చేయాలి? మొత్తం ఊక నేర్పుకుంటుంటే వానదేవుడు వచ్చి ఉన్నది అడపవచ్చే. తడిసినవి కూడా కొనాలి, కొనకపోతే ఎట్లా మరి మా పరిస్థితి? పెట్టిన పెట్టుబడి కూడా మర్చితట్లేదా? సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో రాత్రి భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలుల కారణంగా వేప చెట్టు కూలి చంద్రం అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంటిలోని వస్తువులతో పాటు విలువైన దస్త్రాలు కూడా నాశనమయ్యాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.
దైవ దర్శనానికి వెళ్లి తిరిగి స్వస్థలానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద జరిగింది. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన 6 స్నేహితులు మహానంది పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. డోన్ మీదుగా తిరిగి తుమకూరుకు వెళుతుండగా పోదొడ్డి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు నవీన్, లోకేష్, సంతోష్ గా గుర్తించారు. పోదొడ్డిలో ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. కారు బోల్తా పడి 3 మృతి చెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నల్గొండ జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న క్లినిక్లపై రాష్ట్ర వైద్య మండలి దాడులు నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో కొందరు నకిలీ డాక్టర్లుగా చలామణి అవుతున్నట్టు గుర్తించారు. మరికొందరు నిబంధనలకు విరుద్దంగా రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్టు గుర్తించారు. నకిలీ వైద్యులపై నల్గొండ 1 టౌన్ పిఎస్లో 3 కేసులు, 2 టౌన్ పిఎస్లో 4 కేసులు, మునుగోడు ఠాణాలో 2 కేసులు, తిప్పర్తిలో 5 కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య మండలి తెలిపింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 సెంటర్లపై కేసులు నమోదు చేసినట్టు వివరించారు. నకిలీ వైద్యులను కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి జరగడానికి 3 నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్టు తెలుస్తోంది. పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. పహల్గాం సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గూఢచర్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటకొచ్చాయి. పహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకు వెళ్లొచ్చినట్టు తాజాగా పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్టు నిర్ధారించారు. మరోవైపు ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నాడనే ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు రాంపూర్లో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏర్వేతపై దృష్టి పెట్టిన సైన్యం తాజాగా 2 ఉగ్రవాద సహాయకులను జమ్మూ కశ్మీర్లో అరెస్టు చేసింది. షోపియాన్ జిల్లా డీకే పొరా ప్రాంతంలో ఉగ్రవాద సహాయకులు ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్ దళాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాద సహాయకులను పట్టుకున్న భద్రతా దళాలు వారి నుంచి 2 పిస్టోళ్లు, 4 గ్రెనేడ్లు, 43 బుల్లెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఉగ్రవాదులతో ఈ సహాయకులకు ఉన్న సంబంధాలపై విచారణ చేస్తున్నారు. ఇటీవల షోపియాన్ జిల్లాలో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై 2006లో జరిగిన దాడి వెనుక ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా కీలక నేత సైఫుల్లా పాకిస్తాన్లో హతమయ్యాడు. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని హతమార్చారని అక్కడి అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైఫుల్లాకు పాక్ ప్రభుత్వం భద్రత కల్పించింది. అయితే ఆదివారం మధ్యాహ్నం మట్లీలోని తన నివాసం నుంచి బయలుదేరగా ఒక క్రాసింగ్ వద్ద దుండగులు అతడిని కాల్చి చంపారని అధికారులు తెలిపారు. భారత్లోని నాగ్పూర్, రాంపూర్, బెంగళూరులో ఉగ్రదాడుల సూత్రధారిగా సైఫుల్లా వ్యవహరించాడు. 2006లో నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనలో అతడి ముఖ్య పాత్ర ఉన్నట్టు ఇప్పటికే అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 2005 బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పై దాడి ఘటనలో సైఫుల్లాకు సంబంధం ఉంది. 2001లో రాంపూర్లో సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి ఘటనలో సైఫుల్లా కీలక సూత్రధారిగా ఉన్నాడు. న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థల కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఉద్ఘాటించారు. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం ఉన్నా అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని స్పష్టం చేశారు. 52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన మహారాష్ట, గోవా బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో మాట్లాడారు. భారత్ పురోగతి సాధించడమే కాకుండా ఆర్థిక, సామాజిక రంగాల్లోనూ అభివృద్ది చెందడం సంతోషంగా ఉందన్నారు. న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థ
సుప్రీంకోర్టు పార్లమెంట్ కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనదన్నారు. మూల స్తంభాలుగా ఉన్న ఈ 3 విభాగాలు రాజ్యాంగం ప్రకారం కలిసి పనిచేయాలని జస్టిస్ గవాయ్ సూచించారు. ఇందులోని అన్ని వ్యవస్థలు సహకారం అందించుకుంటూ పరస్పరం గౌరవించుకోవాలన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం పటిష్టంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తాను గతంలో ఇచ్చిన 50 కీలక తీర్పులతో రూపొందించిన పుస్తకాన్ని జస్టిస్ గవాయ్ ఆవిష్కరించారు. అటు మహారాష్ట్ర అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు. పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు బైడెన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన ప్రోస్టేట్ లో చిన్న కణితి ఏర్పడినట్టు గుర్తించారు. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబ సభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బైడెన్ కార్యాలయం తెలిపింది. బైడెన్ కు క్యాన్సర్ నిర్ధారణ కావడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. జో బైడెన్ కు క్యాన్సర్ నిర్ధారణ విషయం తెలిసి తాను మెలానియా చాలా బాధపడ్డామని పేర్కొన్నారు. బైడెన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్రంప్ తెలిపారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం బైడెన్ త్వరగా కోలుకోవాలని అన్నారు. బైడెన్ కు క్యాన్సర్ అనే విషయం తనను కలచివేసిందని, ఆయన ఒక పోరాట యోధుడని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక సొగసులు సాధారణంగా తెలియని వారుండరు. బార్బీ డాల్స్, రకరకాల ప్లాస్టిక్ బొమ్మల అందాలను తరచూ చూస్తూ ఉంటాం. కానీ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ పూర్తిగా వస్త్రాలతోనే ఎకో ఫ్రెండ్లీ బొమ్మలను తయారు చేస్తున్నారు హైదరాబాద్కు చెందిన జయశ్రీ. కొద్ది మందితో కలిసి ఏకంగా 2800 బొమ్మలను తయారు చేసి గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించారు. ఎకో ఫ్రెండ్లీ బొమ్మలుగా చెబుతున్న వీటి ప్రత్యేకతలేంటి, ఎలా తయారు చేస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. ఈకో ఫ్రెండ్లీ బొమ్మలతో ఆకట్టుకుంటున్న జయశ్రీ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. తమిళనాడుకు చెందిన ఈమె హైదరాబాద్లో స్థిరపడ్డారు. పెళ్లైన కొన్నాళ్లకు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి 2013లో హ్యాండ్మేడ్ బార్బీడాల్స్ ను తయారు చేయటం ప్రారంభించారు. ఇండియన్ స్టైల్లో బార్బీడాల్స్ ను తయారు చేయటం జయశ్రీ ప్రత్యేకత. 2019లో ప్లాస్టిక్ వాడకుండా కేవలం బట్టతోనే బొమ్మలను తయారు చేయటం నేర్చుకున్నారు. 2019లో 300 మందితో ఏర్పడిన గ్రూప్ సభ్యులు 2800 బొమ్మలను తయారు చేసి గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. తమ పూర్వీకులు కూడా ఈ కళలను పోషించేవారని, వారి ద్వారానే ఈ ఆసక్తి తనలో కలిగిందని జయశ్రీ తెలిపారు. నాకు 2019లో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ వచ్చింది. నేను మా కొలీగ్స్ కొంచెంమంది అసోసియేషన్ ఫామ్ చేసుకొని దాని మూలంగా డిస్ప్లే చేశాము. 2800 డాల్స్ పైన డిస్ప్లే చేసిన దానికి గిన్నెస్ రికార్డ్ వచ్చింది. బెంగళూరులో చేశాము ఇది. తర్వాత 2013 నుంచి నేను డాల్స్ చేస్తున్నా. 2018లో ఈ అసోసియేషన్ ఫామ్ చేసుకుని అక్కడ ఈ ఫ్యాబ్రిక్ డాల్స్, క్లాత్ డాల్స్ అంటారు, దీన్ని మొదలు పెట్టాము. సాధారణంగా బొమ్మలంటే ప్లాస్టిక్ తో తయారు చేసినవి, చెక్కతో తయారు చేసినవి ఉంటాయి. కావాల్సిన ఆకారంలో బొమ్మకు ఓ రూపునిచ్చి దానిని అందమైన బట్టలతో సింగారిస్తారు. భారతీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దే ఈ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్న తర్వాత ఈ ఈకో ఫ్రెండ్లీ బొమ్మలకు మరింత క్రేజ్ పెరిగిందని అంటున్నారు జయశ్రీ. ఒక్కో బొమ్మ తయారు చేసేందుకు వారం రోజులు పడుతుందని తెలిపారు. ట్రెడిషనల్ది వచ్చి క్లాత్ డాల్స్ చెక్క బొమ్మనే. మధ్యలోనే ఈ బార్బీ డాల్స్ వచ్చినాక ఇది ఈజీగా ఉంటుంది అని దీన్ని అందరూ తీసుకోవడం మొదలుపెట్టారు. బట్ మనది ట్రెడిషనల్ ఎకో ఫ్రెండ్లీ అని క్లాత్ డాల్కి వెళ్ళాం. ఇంకా మీకు బయట దొరికేది ఒకటి ప్లాస్టిక్ లేదంటే వినైల్ డాల్స్ దొరుకుతుంది, అది ఎకో ఫ్రెండ్లీ కాదు. ఇంకొకటి మన ట్రెడిషన్ ఫేసెస్ దాంట్లో ఉండదు, మన ఇండియన్ ఫేసెస్ ఉండదు దాంట్లో. ఇది మేము చేసేది వచ్చి ట్రెడిషనల్ ఫేసెస్ వస్తుంది. దీంట్లోనే ఈ ఫేసెస్నే మేము వచ్చి నరసింహస్వామి అలా, హయగ్రీవుడు అలా, దీన్ని మేము బొమ్మల కొలువుకి ఎక్కువగా తీసుకుంటారు. అప్పుడు కాన్సెప్ట్గా ఏదైనా ఒక గుడి ఎందుకు వచ్చింది, అక్కడ దేవుడు
మహిమలు ఏమిటి దాన్ని డెపిక్ట్ చేసి దాన్ని బొమ్మలు చేస్తామన్నమాట. సోషల్ మీడియా ద్వారా ఎక్కువ గుర్తింపు లభించిందంటున్న జయశ్రీ తన ఉత్పత్తులకు స్థానికంగానే కాకుండా విదేశాల నుంచి ఆర్డర్లు వస్తాయని తెలిపారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఈ బొమ్మల విలువ 900 నుంచి 4,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. బొమ్మల తయారీ కళను పాఠశాలలో విద్యార్థులకు నేర్పిస్తున్నామంటున్న జయశ్రీ భవిష్యత్తులో ఎన్జీఓలతో కలిసి మహిళలకు నేర్పుతామని చెప్పారు. ఫ్యాబ్రిక్ డాల్ మీకు 900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్యాన్సీ డాల్స్, వినైల్ డాల్స్ ఇదైతే పేర్ 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం మంది వాళ్ళు ఇండియాకు విజిట్ చేసినప్పుడు తీసుకెళ్తారు, లేదంటే కొరియర్లో పంపించమంటే కూడా పంపిస్తాం. మోస్ట్లీ యూఎస్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు ఫ్యాబ్రిక్ డాల్స్నే ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్, వెడ్డింగ్ ఆర్గనైజర్స్ వాళ్ళు రెగ్యులర్గా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అది కాకుండా ఇండివిజువల్గా కొంచెంమంది కస్టమర్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి పెళ్ళికి ఇది మెమరబుల్ గిఫ్ట్గా ఉంటుందని చెప్పేసి దీన్ని గిఫ్ట్గా ఇస్తారన్నమాట. ఇది కాకుండా మేము కొన్ని స్కూల్స్కి కూడా చేసేసి, ఇక్కడ డాల్ చేసే వాళ్ళు కొంచెం తక్కువ కాబట్టి ఇక్కడ అంతగా ఇంకా రాలేదు. కాసే ఏంటంటే కొంచెం మంది ఎన్జిఓస్ ఉంటాయి కదా, వాళ్ళ అక్కడ లేడీస్కి నేర్పించాలన్నదే ఆశ. పర్యావరణ రహితమైన ఇలాంటి బొమ్మల తయారీని ప్రోత్సహించడం వల్ల ఎంతో మందికి ఉపాధి కలిగించడంతో పాటు మన కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లొచ్చని అంటున్నారు జయశ్రీ. గత 2 రోజులుగా బెంగళూరులో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు, వస్తువులు నీట మునిగాయి. బెంగళూరు సిల్క్ బోర్డ్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా వరద నీరు నిలిచింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మినీ వార్లో వివిధ దేశాలు తయారు చేసిన డ్రోన్లు, యుద్ద విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులను తొలిసారి యుద్ద రంగంలో వినియోగించారు. వీటిలో భారత్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి, గగనతల రక్షణ వ్యవస్థలు సత్తా చాటగా పాక్ వినియోగించిన చైనా ఆయుధ వ్యవస్థలు తుస్సుమన్నాయి. పాక్లోని ఉగ్ర స్థావరాలు, మిలిటరీ బేస్లను ధ్వంసం చేసిన బ్రహ్మోస్ క్షిపణికి ప్రపంచం వ్యాప్తంగా భారీగా డిమాండ్ పెరిగింది. ఆయుధాల తయారీ తర్వాత వాటిని సైన్యంలో చేర్చుకోవడానికి ముందు ఎన్ని పరీక్షలు నిర్వహించినా యుద్దరంగంలో పరీక్షించినప్పుడే వాటి సిసలైన సత్తా బయటపడుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మినీ వార్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఉత్పత్తి చేసిన ఆయుధాలకు అసలైన పరీక్షలా నిలిచింది. తద్వారా ఏ ఆయుధాల సత్తా ఎంత, భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే రోడ్ మ్యాప్ ను సిద్దం చేసుకునేందుకు ఉపయోగపడనుంది. క్షిపణులు, యుద్ద విమానాలు, డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇలా అనేక వాటిని భారత, పాక్ మినీ వార్లో వినియోగించారు. 1/2 డజనుకు పైగా భారత్, చైనా ఆయుధాలను యుద్దరంగంలో తొలిసారి ఉపయోగించారు. ఫ్రాన్స్, తుర్కియే, రష్యా, ఇజ్రాయెల్, చైనా ఆయుధాల సత్తా ఏపాటిదో ఆపరేషన్ సింధూర్ ద్వారా అర్థమైంది. ఈ ఆయుధాల పనితీరును ప్రపంచవ్యాప్తంగా ఆయుధ కంపెనీలు, నిపుణులు నిశితంగా పరిశీలించారు. భవిష్యత్తు యుద్దాల ప్రణాళికలు, ఆయుధ వ్యూహాల రూపకల్పనకు ఇది ఉపయోగపడనుంది.
బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని తొలిసారి యుద్ధ రంగంలో భారత్ పరీక్షించింది. సుకోయ్ SU-30 MKI యుద్ధ విమానంతో కలిపి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు శత్రువుల స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇది భారత్ కు ఎంతో గర్వకారణంగా నిలిచింది. పాక్ గగనతల రక్షణ వ్యవస్థను దాటుకుని బ్రహ్మోస్ క్షిపణి 100 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేసింది. మినీ వార్లో రఫేల్ యుద్ధ విమానాలు బ్రహ్మోస్ క్షిపణి గేమ్ చేంజింగ్ కాంబోగా నిలిచింది. సూపర్ సోనిక్ వేగం, స్టెల్త్ సామర్థ్యం, ఖచ్చితత్వంతో దాడి చేయగల సత్తా బ్రహ్మోస్ ను తిరుగులేని అస్త్రంగా నిలిపాయి. వచ్చే 12 నుంచి 18 నెలల్లో మరింత అధునాతనమైన కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణి అందుబాటులోకి రానుంది. భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని ఇప్పటికే ఫిలిప్పీన్స్ కొనుగోలు చేసింది. వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా దేశాలు సైతం ఈ క్షిపణిపై ఆసక్తి చూపుతున్నాయి. 1998లో బ్రహ్మోస్ క్షిపణి కార్యక్రమానికి భారత్ శ్రీకారం చుట్టగా 25 ఏళ్ల తర్వాత నిజమైన యుద్ధంలో వీటిని తొలిసారి పరీక్షించారు. ఇజ్రాయెల్, భారత్ సంయుక్తంగా ఉత్పత్తి చేసిన బరాక్ 8 ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిని కూడా మినీ వార్లో వాడారు. పాకిస్తాన్ ప్రయోగించిన ఫతా-2 బాలిస్టిక్ క్షిపణిని శీర్ష వద్ద బరాక్ 8 క్షిపణి అడ్డుకున్నట్లు సమాచారం. భారత్ ప్రయోగించిన అస్త్రాలు అంతర్జాతీయ సరిహద్దు దాటడమే కాకుండా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయని అంతర్జాతీయ ఆయుధ నిపుణులు చెబుతున్నారు. చైనాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైనట్లు తెలిపారు. ఫ్రాన్స్ కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు, హ్యామర్, స్కాల్ప్ క్షిపణులు కూడా తొలిసారి యుద్ధ రంగంలో సత్తా చాటాయి. 1979 నుంచి చైనా ప్రత్యక్ష యుద్ధాల్లో పాల్గొనకపోయినా చైనా ఆయుధ వ్యవస్థలను పాకిస్తాన్ ఈ మినీ వార్లో వినియోగించింది. చైనాకు చెందిన యుద్ధ విమానాలు J-10, JF-17, క్షిపణులు HQ-9, HQ-16, PL-15 ను పాక్ వినియోగించింది. చైనాకు చెందిన HQ-9 డిఫెన్స్ వ్యవస్థ భారత్ దాడులను అడ్డుకోలేకపోయింది. చైనా తయారీ PL-15 ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా ఆయుధాల పనితీరును అమెరికా నిశితంగా గమనిస్తోంది. భారత చేసిన గగన దాడులను, టెక్నికల్ స్ట్రైక్లను ఇప్పుడు అమెరికా తన తైవాన్ వ్యూహాలకు ఉపయోగించుకునే అవకాశముందని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.